చేరి ఉన్న పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఓకే, మనము ఈ నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని ఆహ్వానించినందుకు, నూతన సంవత్సరాన్ని మన జీవితంలో ప్రసాదించినందుకు దేవుడికి అందరూ మీరు కృతజ్ఞతలు చెప్పారా? గత సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? కాచి కాపాడు. వ్యాధి ఎందు, బాధలందు, కష్టాల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, అనారోగ్య పరిస్థితుల్లోనూ అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? కాచి కాపాడాడు, మిమ్మల్ని ఆదరించాడు. దేవుడు తన ఉనికిని మీ పట్ల చూపించాడు. కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ దేవుడు తన ఉనికిని చూపించాడా లేదా? ఎవరైనా ఇబ్బందులు పడ్డారా? పోయిన సంవత్సరం సంతోషంగా గడిపారా, గడపలేదా? మరి అలాగే ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు మీ పట్ల అలాంటి సహాయం అందించాలని మీరు ఎవరైనా మొరపెట్టుకున్నారా? చెప్పాలి నాకు. నాయన, గడిచిన కాలం అంతా మరి గత సంవత్సరం అంతా ఆదరించారు, మరి ఈ సంవత్సరం కూడా ఆదరించండి నాయన అని ప్రార్థన చేసుకున్నారా? చేసుకుంటే దేవుడి పట్ల మీకేముంది? భయము, కృతజ్ఞత భావన మీలో ఉంది. దేవుని పట్ల ఎవరైతే కృతజ్ఞత చూపిస్తారో దేవుడు అలాంటి వారిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఎవరైతే కృతజ్ఞతలు చూపిస్తారో వారి పట్ల దేవుడు ఏం చూపిస్తాడు? ప్రేమ. అర్థమైందా? దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే, మన పాపాలన్నింటినీ దేవుడు క్షమించాడు కాబట్టే ఇంకా మనం ఈ భూమి మీద బ్రతికి ఉన్నామంటానికి రుజువేంటి? దేవుని ప్రేమ. అదే ప్రేమ లేకపోతే పాపం చేసిన వెంటనే పాతల బంధంలాగా రాళ్ళు పెట్టి కొట్టేసి చంపేసినట్లయితే ఇప్పుడు ఈ యొక్క దినంలో ఎవరైనా ఉండేవాళ్ళం మనం, మనకి దేవుడు ఏంటి? దీర్ఘశాంతం మన పట్ల చూపిస్తున్నాడు, మన పట్ల ఓర్పు కలిగి జీవిస్తున్నాడు. మనం ఎన్ని తల్లిదండ్రులకి మీరు వ్యతిరేకంగా మాట్లాడినా, అబద్ధాలు ఆడినా, బూతులు చెప్పినా, చాడీలు చెప్పినా, అర్థమైందా? దేవునికి ఇవ్వవలసిన ప్రథమ స్థానం మీరు ఇవ్వకపోయినా దేవుడు మిమ్మల్ని క్షమించుకుంటూ నా బిడ్డలు మారుతారు, వారిలో మార్పు వచ్చింది. తల్లిదండ్రుల కన్నా కూడా దేవుని ప్రేమే శ్రేష్టమైంది. మీ పట్ల దేవుడు ఓర్పు కలిగి, సహనం కలిగి మిమ్మల్ని ఆయన మారుతారు అని మీకు ఒక అవకాశాన్ని దేవుడు ఈ 2025 సంవత్సరాన్ని మీకు ప్రసాదించాడు. 2024లో మీరు చేసిన ఏ అపరాధాలు అయితే ఉన్నాయో, ఏ అవిధేయత ఉందో దాన్ని మానేసుకొని 2025 సంవత్సరంలో దాని స్థానంలో మీరందరూ ఏం చేయాలంట? దేవునికి విధేయత చూపించాలి. అవిధేయత చూపిన చోట మీరేం చేయాలంట? విధేయత చూపించాలి. అందుకోసం మీ జీవితంలో మరొక సంవత్సరం వచ్చింది. అమ్మయ్య, జనవరి 1 వచ్చింది, అందరూ కొత్త బట్టలు వేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారని చెప్పేసి మీరు కూడా డ్రెస్సులు కొనుక్కొని మీరు కూడా హ్యాపీగా ఉండటానికి కాదు. ఈ నూతన సంవత్సరం దేనికి? మనస్సు మారటానికి, మన హృదయం మారటానికి, మీలో మార్పు రావటానికి దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని మీ జీవితాల్లో ప్రసాదించాడు. అది మీరందరూ ఏం చేయాలి? గుర్తించాలి. అందరూ మీరేం చేయాలి? మాకు కొత్త సంవత్సరం వచ్చింది, అబ్బా హ్యాపీ, మళ్ళీ ఈ కొత్త సంవత్సరం మళ్ళీ మా బర్త్డేస్ వస్తాయి, మాకు అన్ని సెలబ్రేషన్స్ ఉంటాయి అని వాటి గురించి ఆలోచించకూడదు. ఈ నూతన సంవత్సరంలో జనవరి నెలలో ఉన్నాను నేను ఈ సంవత్సరంలో ఏంటి? ఒక డైరీ పెట్టుకున్నారా మీరు? డైరీ పెట్టుకొని గత కాలంలో నేను ఇలా నడుచుకున్నాను, దేవుని పట్ల ఇలా విధేయత చూపించాను, తల్లిదండ్రుల పట్ల ఇలా విధేయత ఒకటి రాసుకోండి. ఒక పేపర్ అంతా దేవుని పట్ల మీరు ఎలా వ్యవహరించారో, మీరు ప్రథమ స్థానం ఇచ్చారా? దేవుని పనుల్లో పాల్పంచుకున్నారా? తల్లిదండ్రులకి ఏమన్నా హెల్ప్ చేశారా? ఇవన్నీ ఒక పక్కన రాయండి, ఇంకో పక్కన మీ లోపాల గురించి రాయండి. రెండు రాసుకున్న తర్వాత పక్క పేజీలు ఏం రాసుకుంటారు? ఈ 2025 సంవత్సరంలో నేను దేవునికి ప్రథమ స్థానం ఇస్తాను, నన్ను ఎవరు హెచ్చరిక చేయకపోయినప్పటికీ నేనే
లేచి బైబిల్ చదువుకుంటాను, ఒక పాట పాడుకుంటాను, మోకరిల్లి ప్రార్థన చేస్తాను. అలాగే ఇంట్లో పనులు చెప్పకపోయినా నేను నీళ్ళు పడతానో, లేకపోతే అంట్లు కడుగుతానో, లేకపోతే ఇల్లు నీట్ చేస్తానో, నేను ఎక్కడ వస్తువు అక్కడ పెడతానను, ఏమో ఉంటాయి కదా, ఇవన్నీ ఒకవైపు రాసుకోండి. దాని పట్ల అన్నీ రాసి, ఇవి నాయన నీతో నేను చేసుకునే నిబంధన, ఈ నిబంధనలో నేను నిలబడేలాగా నువ్వు నాకు సహాయం చేయని అక్కడ రాసుకోండి. ఆ డైరీలో రాసుకోండి. ఏమని రాసుకుంటారు? నాయనా ఇది ఒక డైరీలో కాదు, ఈ డైరీలో మేము రాసేది మా యొక్క మనసును, మా హృదయాన్ని, మా తలంపులు ఏమేమి ఉన్నాయో అవన్నీ మేము ఇందులో రాస్తున్నాం. మరి నీతో మేము ఏం చేస్తున్నాం? వాగ్దానం చేసుకుంటున్నాం. గత సంవత్సరంలో జీవించినట్టుగా జీవించు నాయన, ఈ సంవత్సరంలో నూతనంగా జీవిస్తాం నాయన. ఇది నీతో ఈ డైరీలో రాస్తున్నాం అంటే డైరీ కాదు. ఎవరితో మీరు మాట్లాడుతున్నారు? అక్కడ రాసే పదాలు ఎవరికి అర్థమైందా? ఎవరికి? అప్పుడు రాసి నాయన మరి నేను ఈ సంవత్సరంలో ఇలా జీవిస్తాను, నేను నీతో ఈ చేసుకునే నిబంధనలో నేను నిలబడేలాగా నాకు ఆ శక్తిని, బలాన్ని దయచేయండి. నేను ఓడిపోకుండా చేయండి, నేను అన్ని విషయాలు గెలిచేలాగా సహాయం చేయండి అని చెప్పి రాసి కింద మీరేం చేస్తారు? సంతకం చేయండి. ఏం చేస్తారు? అది అగ్రిమెంట్. మరి దేవుడితో మీరు ఒప్పందం చేసుకున్నారు, దేవుడు మిమ్మల్ని అలాగా ఉంచుతారు. మరి ఆ అగ్రిమెంట్లో మీరు నిలబడాలా లేదా? నిలబడాలంటే మీరు ఏం చేయాలి? తూచా తప్పకుండా రోజు ఉదయాన్నే ఆ డైరీ తీసి ఏం చేయాలి? మీరు చదువుకోవాలి. ఒకసారి మీరేమేమి నిబంధన చేసుకున్నారు చదువుకొని అప్పుడు లేఖనాన్ని తీసుకొని పాటించండి. కొన్నాళ్ళు మీకు అవసరమా కాదా చదువుకోవడం? మీరు మాట ఇచ్చేస్తున్నారు, ఆ మాట మీద మీరు నిలబడకపోవచ్చు, కానీ మీరు డైరీలో రాసుకుంటే మేము చూడం. మీకు తెలుసు కాబట్టి ప్రతి ఉదయాన్నే మీరు డైరీ చదువుకొని మీరు ఏమేమి పాటిస్తారో అవన్నీ చదువుకొని అట్లా నడుచుకోండి. నడుచుకుంటారా? ఈరోజు నేను చెప్పదలసింది అదే. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన మనసుతోనూ మీరు దేవుడితో నిబంధన అనేది చేసుకున్నారు, మొన్న చెప్పారు. కానీ డైరీలో రాసుకొని నాకు ప్రతి ఒక్కరు రేపు ఆదివారం నాకు ఆ డైరీ తీసుకొచ్చి చూపించాను. నేను చూస్తాను మీరు ఏమేమి మీ మనసులో ఏమేమి మీ అంతరంగం మీ మనసును ఏమి కుమ్మరించి రాశారని చూస్తాను. దాని ప్రకారం మీరు నడుచు. నేను ఎవరి డైరీ ఎవరికి చెప్పను. ఓకేనా? అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తాను.